భరత్ భూషణ్ గారు, ఇంకా అతిరథ మహారథులు అందరూ ఉన్నారు. రౌండ్ టేబుల్ సమావేశం ఎప్పుడు కూడా అరౌండ్ టేబుల్ సమావేశం, మన చుట్టూ ఉన్నోళ్ళే మనం మాట్లాడుకుంటున్నాం. ముఖ్యంగా ఇక్కడ ఒక డిక్లరేషన్ జరగాలి. మన మాటలన్నీ ఎయిర్టెల్ కంపెనీ అంటారు. ఎయిర్టెల్ అంటే గాలిలో కలిసిపోతుంది. ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఇక్కడ ఉన్నటువంటి కిరణ్ మేము కలిసి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని 150 అడుగులు పెట్టాలని డిమాండ్ చేసి ఇద్దరు కూర్చుని పోస్టర్ వేస్తే అనేక మంది నవ్వారు, అనేక మంది మమ్మల్ని హేళన చేశారు. అక్కడి నుంచి కత్తి పద్మారావు దగ్గరికి వెళ్ళాం. ఈ 2 చోట్ల విగ్రహం అయిందంటే కిరణ్ని మనం అభినందించాలి. ఇకపోతే పార్లమెంట్కి, అసెంబ్లీకి బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలని మహేశ్వర్ రాజు, నేను, కిరణ్, కొందరు బృందం కలిసి మొత్తం పోస్టర్లు వేసుకుంటూ తిరిగినాం. అది కూడా సక్సెస్ అయింది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే నినాదాలు తప్పకుండా అవుతాయి. మీరు దయచేసి చెప్తున్నా, రాములన్న మార్కిస్టులు మూర్ఖిస్టులు అయిపోయారు. ఫస్ట్ నా పేరు రామానంద్ ఉండే, రాముని తీసేసిన దయానంద్. ఫస్ట్ మీ పేర్లు తీసేయండి. ఇక్కడ మనం భరత్ భూషణ్ గారు గొప్ప వ్యక్తి ఉన్నారు, ప్రాక్టికల్ మ్యాన్. అందరు కూడా మైకాసుర్లు, మైక్ టైసన్ ఉంటారు. ఆచరణలో ఇంట్లో అంబేద్కర్ ఫోటో ఉండదు. 33 కోట్ల దేవుళ్ళు ఉండరు. ఒకటే అగరబత్తి నడుస్తుంటది దుకాణం. స్త్రీలు లేకుండా, పాప స్త్రీలు వచ్చిన చాలా సంతోషం. స్త్రీలు లేకుండా ఏది సక్సెస్ కాదు. స్త్రీలలో తీసుకెళ్ళాలి. కాన్స్టిట్యూషన్ చెప్పింది, అబాలిషన్ యాక్ట్ ఉంది, కాంట్రాక్ట్ లేబర్ అబాలిషన్ యాక్ట్ ఉంది, వరకట్నం నిషేధం ఉంది. అందరు పెద్ద పెద్ద విప్లవం తీసుకొస్తారన్న వాళ్ళు కూడా అన్ని ఫోర్డ్ కారు కావాలి, రేమండ్ షూటింగ్ కావాలి, మెట్రో షూ కావాలి. తర్వాత అలా గుండోడు వస్తాడు చూడు, లలిత జ్యువెలరీస్, వాడు రోజు అడ్వర్టైజ్మెంట్ ఇస్తే ఆడవాళ్ళందరూ అక్కడ సోమాజిగూడ ఉంటున్నారు. మరి ఆయన ఆడామ కాదు, మళ్ళా పైసలు ఉట్టిగా రావంటున్నాడు సైకలాజికల్ గా. కాబట్టి మనం ఏం చేద్దాం, ఒక డిక్లరేషన్ చేద్దాం. ఒక సిద్ధేశ్వర్ గారు ఉన్నారు, మన సాయిక, ఇప్పుడు మన రమేష్ గారు ఉన్నారు, చాలా పోరాటం చేస్తున్నారు. శుభాం శుక్లా అనేటోడు యూరి గగారిన్ తర్వాత, రాకేష్ శర్మ తర్వాత ఒక శుక్లాని పంపిర్రు అంతరిక్షంలోకి. కానీ భారతీయులు చంద్రయాన్ 1 to 5 దాకా వచ్చారు. కానీ భారతదేశంలో ఉన్నటువంటి ఈ కుల రుగ్మతని, ఈ కుల నిర్మూలించలేకపోతున్నారు. కాబట్టి కుల నిర్మాణాలు జరుగుతున్నాయి. సరే, బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమని చెప్పారు, ఈ దేశంలో రూట్ అవుట్ ది క్యాస్ట్ సిస్టమ్, కులం పోకుండా భారత జాతిని ఒక జాతిగా నిర్మాణం చేయలేం. అది జరిగింది. అలెగ్జాండర్ జీలం నది ఒడ్డుకు వచ్చాడు, చూశాడు ఎవరు వాళ్ళు వంటలు వండుకుంటున్నారు, కొట్టేయచ్చండి. అప్పటికే అలెగ్జాండర్ బలహీనపడ్డాడు. ఆయన పురుషత్వాన్ని కొట్టేశాడు, చరిత్రలో వక్రీకరించి రాశాడు. ఈ దేశంలో సింపుల్లీ వాళ్ళెంతో మొఘల్స్ వచ్చారు, ఫ్రెంచ్ వాళ్ళు వచ్చారు, డచ్ వాళ్ళు వచ్చారు, తర్వాత బ్రిటిష్ వాడు వచ్చాడు. నౌ సింపుల్లీ సిట్టింగ్ అండ్ రూలింగ్ ది కంట్రీ. మనం వేసే ప్రతిదీ కూడా వాడే ఈ దేశంలో అఖండ భారత్ నిర్మిస్తానంటున్నాడు. అది ఆ స్లోగన్, అది కూడా ఎయిర్టెల్ కంపెనీ. కాబట్టి సోదరులారా, మనం ఒక డిక్లరేషన్, శంకరన్న నీ పేరు మార్చుకో, అంజన్న నువ్వు పేరు మార్చుకో, మీరిద్దరు మారిస్తే అందరు మారుతారు. పేర్లు మారకుండా మన దుకాణాలు నడిపితే వీళ్ళంతా బ్రాహ్మణవాదం అంటే ఆయన మన ఎవరు బొజ్జా తారకం గారితో భద్రాచలంలో మీటింగ్ పెట్టాం. మహాభారత యుద్ధం ఎవరి గురించి జరిగింది, ఈ దేశంలో ఉన్న పీడితుల గురించా, ఈ దేశంలో ఉన్న తాడితుల గురించా, ఈ దేశ కళ్యాణం గురించా, ఎందుకు జరిగింది? మహాభారత యుద్ధం జరిగింది. అన్నదమ్ములు, అసలు యుద్ధమే ఇప్పుడు మన ప్రపంచం యుద్ధంలో మనం ఉన్నాం ఆల్రెడీ. మతం అనేది 2 ప్రపంచాలు చంపేసింది, 3వ ప్రపంచాన్ని చంపడానికి సిద్ధంగా ఉంది. ఇజ్రాయెల్ని ఎప్పుడైతే టచ్ చేస్తారో అమెరికా అణుబాంబుని రియాక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి యుద్ధం ఆధిపత్యం గురించి జరుగుతుంది. ఈ యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయో ఆ యుద్ధం కూడా అందుకే జరిగింది. ఆ యుద్ధాన్ని మహా గొప్పగా మనం వర్ణిస్తున్నారు. కాబట్టి మనము ప్రాక్టికల్ గా కొద్ది మంది అయినా
మార్గదర్శకంగా లేకుండా ఈ ఎయిర్టెల్ మాటలు మాట్లాడడం వల్ల ప్రయోజనం లేదని నేను భావిస్తున్నా. ముఖ్యంగా రెండో మీటింగ్ జరిగితే ఇట్లాంటి రమేష్ గారు మనమంటే కళ్ళు కంపౌండ్ నుంచి కాంటినెంటల్ వరకు రామునికి జయ మాట్లాడతాం. ఎందుకంటే ఓటింగ్ కావాలి. ఇట్లాంటి పెద్దలతో ఒక్కొక్క గంట సేపు మాట్లాడి, శ్రీనివాస్ గారితో ఒక గంట సేపు మాట్లాడి, వాళ్ళకి వెళ్తుంది రౌండ్, మొత్తం తెలంగాణ రౌండ్ కావాలి. ఎందుకంటే 29 రాష్ట్రంగా ఈ తెలంగాణది మార్గదర్శకంగా ఉండాలి. మార్గదర్శకంగా ఉండాలంటే కుల నిర్మూలన జరగాలి. మనం డిమాండ్ చేద్దాం కింద నుంచే. ఓ రెడ్డి రెడ్డి మేడ్ కమ్మా కార్డ్, ఓ బొమ్మన్ బోర్డ్, ఓ కమ్మా కార్డ్ నడిచింది మొన్నటిదాకా, అక్కడ ఏపీకి వెళ్ళిపోయింది. రెడ్డి మేడ్ నడుస్తుంది. కాబట్టి కులం పోవాలంటే మనం ఏం చేయాలి? ఓ దళిత దౌడై ముందు మాల మాదిగల మధ్యన ఒక వివాహ వ్యవస్థ నెలకొందాం. ప్యాకేజ్ అడుగుదాం. అయ్యా, ఉపకులాల మధ్యన సామరస్యం రావాలంటే మీరు ప్యాకేజ్ ఇవ్వండి. ప్యాకేజ్ అండ్ పీకేజ్, తర్వాత నూకేజ్. మీరు ఒక 10 లక్షల రూపాయలు ఇవ్వండి, ఉద్యోగం ఇవ్వండి, కులం పోతుంది. ఇవన్నీ ఎయిర్టెల్ మాటలు మాట్లాడి మన సమయాన్ని వృధా చేసుకోవద్దు. ప్రాక్టికల్ గా ఉందాం. ప్రాక్టికల్ గా 10 మంది అయినా ఈ యొక్క దేశానికి మార్గదర్శి అవుతామని చెప్తున్నా. ఈ కులం అంతా అమెరికా వెళ్ళిపోయింది. ఆట టానా ఎవడు దుకాణం వాడు పెట్టుకున్నాడు. కమ్మాస్ ఒక దుకాణం, తర్వాత రెడ్డిస్ ఒక దుకాణం. వాళ్ళ ఆధిపత్యంతోనే ఆంధ్రాలో ఏం జరుగుతుందో మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి కుల నిర్మూలన గురించి అంజన లాంటి మరి ఏదైతే యంగ్ అండ్ డైనమిక్ ఎవరైతే ఉన్నారో మీరు అది చెయ్యండి. ఫస్ట్ పేరు మార్చండి. నరసింహాన్ని పేరు మార్చండి. శంకరన్న తిరుగుతున్నాడు, ఆ శంకరన్న పేరు మార్చండి. అప్పుడు మీ వెనక మేము ఉండటానికి సిద్ధంగా ఉన్నాం. వీఆర్ నాట్ ఫర్ పవర్ జనరేట్ ఇండియన్ డెమోక్రసీ. ఇట్ ఈస్ నాట్ నథింగ్ బట్ మాబోక్రసీ. వేవ్ ఉంటే గెలుస్తాడు, వేవ్ లేకపోతే ఎవడు గెలవడు. ఆ వేవ్ ని క్రియేట్ చేయాలి. చాలా మంది అంటారు ఓటర్స్ ని ఓట్లు అమ్ముకుంటున్నారు, ఓట్లకి చికెన్ బిర్యానీకి వేస్తున్నారు. అట్లా ఏం కాదు. నిలబడేటటువంటి అసలు వీని వెనక పార్టీ ఉందా, వీనికి ఆఫీస్ ఉందా, వీనికి కారు ఉన్నదా, బార్ ఉన్నదా అని చూసేస్తున్నారు ఓటు. వేవ్ ఉంటేనే గెలుస్తాం. వేవ్ లేకపోతే ఆడవాళ్ళు అసలే అయ్యారు. కాబట్టి మీరు డిక్లరేషన్ చేయండి, దానికి ఒక డేట్ పెట్టండి. ఒక 100 మంది పేర్లు మారినాయనుకో మొత్తం ప్రభుత్వాలు దిగొస్తుంది, ఏటో పోతుంది భయ్యని. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా పేరున ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను.